For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో పేయింగ్ గెస్ట్గా ఉంటున్న యువతిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడు అభిషేక్ తన మాజీ ప్రియురాలు కోసం వెతికి కోపంలో ఆమె ఫ్రెండ్ కృతి కుమార్పై కత్తితో దాడి చేశాడు. భోపాల్కు చెందిన నిందితుడు అభిషేక్ రాత్రి 11 గంటల సమయంలో ఉమెన్స్ పీజీలో 3వ అంతస్తులో కత్తితో ప్రవేశించి కృతిపై దాడి చేసి దారుణ హత్య చేశాడు. కోరమంగళ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంతకీ అభిషేక్కు కృతికి మధ్య ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, అపార్థం చేసుకోవడం వలనే ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అభిషేక్ కృతి ఫ్రెండ్ ప్రేమించుకున్నారు. అభిషేక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెప్పడంతో అది తెలుసుకున్న గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి విడిపోయింది. అయితే అభిషేక్ వల్ల ప్రాబ్లం అవుతుందేమోనని అనుమానించి తాను ఉన్న పీజీ నుంచి తన ఫ్రెండ్ కృతి పీజీకి షిఫ్ట్ అయిపోయింది. అభిషేక్ తన మాజీ లవర్ తన ఫ్రెండ్ కృతితో ఉంటుందని తెలుసుకుని రాత్రి కోపంతో వెళ్తే అక్కడ అభిషేక్ మాజీ లవర్ లేదు. అప్పటికే అభిషేక్ కోపంగా ఉండడంతో కృతిపై అటాక్ చేసి చంపేశాడు. హత్య చేసి పారిపోయిన అభిషేక్ కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటన పీజీ వద్ద భారీ భద్రతా లోపాలను బయటపెట్టింది. అటువంటి వసతి గృహాల్లో మెరుగైన భద్రతా చర్యల కోసం పిలుపునిచ్చింది. కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేసి అభిషేక్ను పట్టుకుని న్యాయం చేసేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని కామెంట్స్ క్రింద తెలియజేయగలరు.